సింధూర అయితే అక్కడ తన నివాసం దగ్గర ఉండి తనైతే చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా పైనుండి చూస్తున్న కేశవ, చంచలమ్మ అదంతా చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళైతే సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ చంచలమ్మ అయితే లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి సింధూర గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక కేశవతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి సింధూర అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. నేను అందుకే అప్పుడే చెప్పాను, దూరంగా ఉంటేనే మంచిది అని, వాళ్ళని ఇక్కడ ఉండొద్దని. నేను కోపంగా చెప్పినా, ప్రేమతో చెప్పినా, ఎలా చెప్పినా సరే వాళ్ళు అసలు వినలేదు. ఇక్కడే ఉండి బాధలు భరిస్తూ ఉన్నారు. సింధూర అలా బాధపడుతూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తనని అలా చూసి అస్సలు ఉండలేకపోతున్నాను అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది. అది వినగానే కేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే సింధూరని ఆ పరిస్థితుల్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. సింధూర ఎలా ఉండేది, ఎలా అయిపోయింది అని చెప్పి చంచలమ్మ అయితే చాలా బాధపడుతుంది. అసలు సింధూర, చంటి వీళ్ళిద్దరూ మంచి మనుషులే. వాళ్ళిద్దరు మనసులు కూడా మంచివి. అలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకండి ఇన్ని కష్టాలు పెడుతున్నారు కానీ వాళ్ళని మనం ఏమీ అనకుండా ఉండలేకపోతున్నాము అని చెప్పి చంచలమ్మ సింధూర గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.